మన పేరు హిందూ అని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? గ్రంథాలు పెట్టాయా? లేదా చరిత్రే పెట్టిందా? ఈ కథ మొదలైంది ఒక నది దగ్గర. పేరు సింధు. ఈ నది తీరంలో జీవించిన వాళ్ళు తమని హిందూ అనుకోలేదు. వాళ్ళు కేవలం ఈ భూమి వాళ్ళు. ఈ పర్వతాలు పురాతన రహస్యాలను దాచివుచ్చాయి. సింధు మార్గాన్ని అనుసరించే పర్షియన్ వ్యాపారులను చూడండి. మనం ఇప్పుడు అరుదుగా వినే పేర్లతో ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. సాని హాగా పలికారు. సింధు అయ్యింది హిందూ. సింధు నది ఆవల ఉన్న ప్రతి మనిషి పర్షియన్లకు హిందువాడు. గ్రీకులొచ్చారు, హిందుని ఇండస్ అన్నారు. భూమి పేరు అయింది ఇండియా. తరువాత వచ్చిన పాలకులు అందరినీ ఒక పేరులో పెట్టారు, హిందూ. కాలం మారింది, పేరుకు లోతొచ్చింది. హిందూ ఒక పెద్ద గుర్తింపుగా మారింది. హిందూ అంటే ఒక దేవుడు కాదు, ఒక గ్రంథం కాదు, ఈ భూమి పేరు. ఈ నిజం తెలిసితే మర్చిపోనివ్వకు. షేర్ చెయ్యి.